బిగ్ బ్యాష్ లీగ్లో 14th మ్యాచ్ సిడ్నీ సిక్సర్స్ మరియు మెల్బోర్న్ స్టార్స్ మధ్య జరగబోతోంది. పాయింట్స్ టేబుల్లో సిడ్నీ సిక్సర్స్ సెకండ్ ప్లేస్లో ఉంటే మెల్బోర్న్ స్టార్స్ 8th ప్లేస్లో ఉంది. అలాంటి టీమ్స్ మధ్య ఈ మ్యాచ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరగబోతోంది. అయితే మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 12:35కు స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ మెయిన్ ప్రిడిక్షన్ కోసం తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఈ ప్రిడిక్షన్ స్టాట్స్ ఆధారంగా ప్రెజెంట్ కండిషన్స్ ఆధారంగా మాత్రమే చెప్తున్నది. సిడ్నీ సిక్సర్స్ మరియు మెల్బోర్న్ స్టార్స్ మధ్య ఇప్పటి వరకు 20 మ్యాచెస్ జరిగితే అందులో సిడ్నీ సిక్సర్స్ 13 మ్యాచెస్లో గెలిచింది. యావరేజ్గా 154.5 రన్స్ చేసింది. మ్యాక్సిమం రన్స్ వాళ్ళు 213 చేశారు. మినిమం రన్స్ 74 చేశారు. ఇక మెల్బోర్న్ స్టార్స్ 7 మ్యాచెస్లో మాత్రమే గెలిచింది. యావరేజ్గా 153.9 రన్స్ చేశారు. మ్యాక్సిమం రన్స్ 219, మినిమం రన్స్ 61. ఇక బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు సిడ్నీ సిక్సర్స్ 5 మ్యాచెస్లో గెలిస్తే మెల్బోర్న్ స్టార్స్ 4 మ్యాచెస్లో గెలిచింది. సిడ్నీ సిక్సర్స్ యావరేజ్గా 149.9 రన్స్ చేశారు. మ్యాక్సిమం రన్స్ 213, మినిమం రన్స్ 116. మెల్బోర్న్ స్టార్స్ యావరేజ్గా 175.6 రన్స్ చేశారు. మ్యాక్సిమం రన్స్ 219, మినిమం రన్స్ 128. బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు సిడ్నీ సిక్సర్స్ 8 మ్యాచెస్లో గెలిచింది. యావరేజ్గా 157.5 రన్స్ చేశారు. మ్యాక్సిమం రన్స్ 194, మినిమం రన్స్ 74. మెల్బోర్న్ స్టార్స్ 3 మ్యాచెస్లో మాత్రమే గెలిచి యావరేజ్గా 121.4 రన్స్ చేశారు. మ్యాక్సిమం రన్స్ 164, మినిమం రన్స్ 61. ఇక లాస్ట్ 10 మ్యాచెస్లో చూసాము అంటే సిడ్నీ సిక్సర్స్ 9 మ్యాచెస్లో గెలిస్తే మెల్బోర్న్ స్టార్స్ కేవలం 1 మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. ఇక ఇప్పుడు జరుగుతున్న సిడ్నీ గ్రౌండ్లో ఈ రెండు టీమ్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూసాము అంటే సిడ్నీ సిక్సర్స్ 10 మ్యాచెస్ ఆడితే అందులో 90% విక్టరీస్ నమోదు చేసింది. యావరేజ్గా ఇక్కడ వీళ్ళు 158 రన్స్ చేస్తున్నారు. హైయెస్ట్ స్కోర్ 197 చేశారు. లోయెస్ట్ స్కోర్ 116. ఇక మెల్బోర్న్ స్టార్స్ 9 మ్యాచెస్ ఆడితే కేవలం 33% విక్టరీస్ మాత్రమే సాధించింది. యావరేజ్గా ఇక్కడ 140 రన్స్ చేశారు. హైయెస్ట్ స్కోర్ 200, లోయెస్ట్ స్కోర్ 61. ఇక సిడ్నీ గ్రౌండ్ స్టాట్స్ విషయానికి వచ్చాము అంటే ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ అనేది 155 ఉంది. యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ అనేది 134 ఉంది. హైయెస్ట్ టోటల్ ఇక్కడ 213, లోయెస్ట్ టోటల్ 48, హైయెస్ట్ టోటల్ చేజ్ అయిన స్కోర్ 190, లోయెస్ట్ స్కోర్ డిఫెండ్ చేసుకున్నది 116. ఇక్కడ 58 మ్యాచెస్ జరిగితే అందులో ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం 53% గెలిస్తే సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం 45% గెలిచింది. ఇక్కడ వికెట్ విషయానికి వచ్చాము అంటే లాస్ట్ 10 మ్యాచెస్లో పేస్కి 58% వికెట్స్ పడ్డాయి, అంటే 65 వికెట్స్. స్పిన్కి 42% వికెట్స్ పడ్డాయి, 47 వికెట్స్. ఇక రీసెంట్గా జరిగిన మ్యాచెస్ చూసాము అంటే సిడ్నీ సిక్సర్స్ ఇక్కడ విజయం సాధిస్తోంది. సిడ్నీ సిక్సర్స్ ఉమెన్స్ కూడా విజయం సాధిస్తోంది. మరి రెండు టీమ్స్ ఎటువంటి ప్లేయింగ్ 11తో వస్తున్నాయి? సిడ్నీ సిక్సర్స్ ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11: జాష్ ఫిలిపే, జేమ్స్ విన్స్, డానియల్ హ్యూక్స్, మోసిస్ హెన్రిక్స్, జోర్డన్ సిల్క్, జాక్ ఎడ్వర్డ్స్, జోయల్ డేవిస్, బెన్ వార్షుసిస్, జాక్సన్ బర్డ్, టాడ్ మర్ఫీ, స్టీవో కెఫీ. మెల్బోర్న్ స్టార్స్ ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11: శామ్ హార్పర్, థామస్ రోజర్స్, బ్యూ వెబ్స్టర్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ టోనిస్, హిల్టన్ కార్ట్రైట్, జొనాథన్ మెర్లో, లియామ్ డాసన్, ఉసామా మిర్, మార్క్ స్టిక్టీ, హ్యారిస్ రౌఫ్. మరి ఈ మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారు? సో క్లియర్ కట్గా ఇక్కడ హాట్ ఫేవరెట్స్ సిడ్నీ సిక్సర్స్. అయితే టాస్ పడ్డాక కండిషన్స్ బట్టి ప్రిడిక్షన్ చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ప్రెజెంట్ ఉన్న స్టాట్స్ ప్రకారం అయితే సిడ్నీ సిక్సర్స్ ఈ మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.